సరే, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకి. ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ఈ ప్రభుత్వం. సరే, మేము గత 10 ఏళ్ళు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు, సాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు, తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు. రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టుకుంటామంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. చాలా చెప్పాను. కరెంటు మీద కమిషన్ అయిపోయింది, కాలుష్యం మీద కమిషన్ ఒడిచిపోయింది, అదేంది ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది, చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది. ఇక ఈ ఫార్ములా, ఆ ఫార్ములా, బి ఫార్ములా, సి ఫార్ములా అని ఒకటి పనికి మళ్ళీ ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు. దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు. వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెసివ్ ప్రభుత్వంగా మీ బాధ్యత, గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత. ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరగాలి. కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగాంతనం, నీకు జ్ఞానం లేకపోవడం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం. నీకున్న జ్ఞానం పరిమితమైంది, తెలుసుకునే అలవాటు కూడా లేదు, ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు. పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని, కేసు నీ మీదనే పెడతాం, నీ మీదనే అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు, నువ్వు వాడు కలిసి మిలాఖత్ అయ్యిండ్రు. వాని కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటుగా వాని కాడ ఏదో డబ్బులు తీసుకున్నట్టున్నావు. అందుకనే దొంగ డ్రామా చేస్తూ చెయ్యాలేందో తేపు ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నీ మీదకి విలకాన్నే ఉంది అది. కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు. కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. వీటితో ఏమీ కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో. నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేస్తున్న మోసాలకి, ప్రజలకి ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తే మేము తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేవు. రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం. నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు 100 మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు, వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి. ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి. ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో. ఈ పూట గడుపుకోవడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం, కేసులు పెడతాననడం ఇవి ఒడిచిపోయినాయి. ఇక బంద్ చేసుకో. ఇవి ఈ చిల్లర టాక్టిక్స్తో నువ్వు ప్రజల్ని ఏమర్చలేవు. కొత్తది ఏదైనా వెతుక్కో. రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు వచ్చిపోయినాయి. నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి. నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్
అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీ తెలివి తక్కువతనం, ఈ పనికిమాలి అన్నీ కూడా ఉంటాయి. రైతులు యూరియా కొరకు అవతల పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు, గుర్తుపెట్టుకో. ఇవి కొత్తగా ఇయ్యాలేందో నువ్వు చెప్పలే. దీంతోనేమో ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం దూరం సందేహం లేదు. బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది, సమయం కూడా లేనట్టుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనితోని మోడీ బంధం బహిరంగానే బయట పెట్టుకున్నావు సిబిఐకి ఇవ్వడంతో. బహుశా మీ నాయకుడికి ఇప్పుడు కళ్ళు తెరిచినట్టున్నాడు, ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా మీ బంధం ఎంత పటిష్టమైందో. చోటబాయ్ బడేబాయిల బంధం అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి. ప్రజల దృష్టిలో కౌంట్ అవుతున్నావు, నీ అధిష్టాన దృష్టిలో కూడా లెక్కకు వస్తున్నావు. ఇక ఈ డ్రామాలు, ఈ డైవర్షన్ పాలిటిక్స్లు ఏమి చేయలేవు. బీఆర్ఎస్ని ఏం చేయలేవు, టీఆర్ఎస్ని ఏం చేయలేవు. ప్రజల్ని ఏమార్చడం ఇంకా అసలు కూడా సాధ్యం కాదు.